ఏలియా నాయకత్వంలో ఎలీషా అన్న వ్యక్తి నమ్మకస్తుడిగా కనబడుతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎలీషా అన్న పదానికి అర్థం దేవుడు రక్షకుడై ఉన్నాడు. దేవుడు రక్షకుడై ఉన్నాడు. ఎలీషా అన్న పదానికి అర్థం. బైబిల్లో ప్రతి పేరుకు చక్కని అర్థం ఉంది, చాలా చక్కని అర్థం ఉంది. కొన్ని దేశాల పేర్లు కూడా చక్కని అర్థాలతో కూడిన వివరాలు బైబిల్లో మనం చూస్తాం. బైబిల్లో వివరం లేకుండా పేర్లు లేవు. ఒక పేరుకి చక్కని అర్థాన్ని సూచించేటట్టుగా దేవుడు భక్తులకు పేర్లు నిర్ణయించాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు విచిత్రమైన పేర్లు మనం చూస్తున్నాం. చాలా విచిత్రంగా ఉంటాయి పేర్లు. ఆ పేరుకి అర్థం ఉండదు, వాడి బతుకు అర్థం ఉండదు. కానీ బైబిల్లో మీరు చూసే ప్రతి వ్యక్తి పేరుకి చక్కని అర్థాన్ని మనం చూస్తాం. దానికి తగ్గట్టే వాళ్ళ జీవితాలు కూడా కనబడతా ఉంటాయి. చాలా ఆశ్చర్యం. కనుక జాగ్రత్త. బైబిల్లో ప్రతి పేరుకు అర్థం మనం చూడగలుగుతాం. ఎలీషా అన్న పదానికి అర్థం, పేరుకి అర్థం దేవుడు రక్షకుడై ఉన్నాడని. ఈ ఎలీషాను గురించిన వివరాలు మనం చూడగలం. చూడండి, మొదటి రాజుల పుస్తకం 19వ అధ్యాయం 21వ వచ్చిన భాగాన్ని చదవండి. వధించి అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. ఓ చక్కని పరిచారకుడిగా కనబడుతున్నాడు. ఏలియా ద్వారా సేవకు పిలవబడ్డాడు. దేవుడు ఏలియా ద్వారా ఎలీషాను సిద్ధపరుస్తున్నాడు సేవకి. జాగ్రత్త పిల్లారా. ఆ వచ్చిన భాగాల్లో ఆ అధ్యాయంలో ఒక సందర్భాన్ని మనం చూస్తాం. ఏలియా అనే ఈ దైవజనుడు చాలా నిరుత్సాహంతో, నేను ఒక్కడనే రోషం కలిగి ఉన్నాను అని చాలా వేదంతో ప్రార్థన చేస్తూ ఉంటే, చాలా వేదన కలిగి దేవుని సలు మొరపెడతా ఉంటే, దేవుడు చెబుతారు, ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళు, ఆ వ్యక్తిని అభిషేకించాలంటాడు. షాపాతు కుమారుడైన ఎలీషాను అభిషేకించు. ఎందుకు అభిషేకించాలి? ఒక చక్కని మాట మనకు కనబడుతుంది. చూడండి, రాజుల మొదటి పుస్తకం 19వ అధ్యాయం 16వ వచనం. నీకు మారుగా ప్రవక్త అయి ఉండుటకు షాపాతు కుమారుడైన ఎలీషాను అభిషేకము చేయుము. జాగ్రత్తనండి. ఏలియా తర్వాత ఒక చక్కని సేవ, రోషంతో కూడిన పరిచర్య చేయడానికి దేవుడు చెబుతున్నారు, ఏలియా నీకు మారుగా తర్వాత ఇశ్రాయేలు ప్రజలకి ప్రవక్తగా ఉండడానికి ఎలీషాను అభిషేకించు. జాగ్రత్త నిపులారా. ఎలీషా పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. ఇక్కడ దేవుని ఆలోచన మన జీవితాల్లో దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. సర్టెన్ పర్పస్ మన పట్ల ఉంటుంది. ఆ ఉద్దేశాన్ని ఎరిగి మనం బ్రతకాలి. ఆ ఉద్దేశాన్ని ఎరిగి బ్రతకడం ద్వారా మన జీవితం పరమార్థంగా మారుద్ది.